అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లక్స్‌కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మనందరికి ఇష్టమైన తమలపాకు మొక్కను కొమ్మల ద్వారా ఎలా నాటుకోవాలి, నాటిన ప్రతి కొమ్మ చిగురించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దామండి. అలాగే ఈ వీడియోలో తమలపాకు మొక్క గుబురుగా పచ్చగా హెల్దీగా పెరగాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా ఈ వీడియో చూపించబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మంచి మంచి టిప్స్ చెప్తాను. మనం చూస్తున్న తమలపాకు మొక్కలు మన గార్డెన్లోవి. నేను చాలా రోజుల నుంచి మన గార్డెన్లో తమలపాకు మొక్కలు పెంచుతున్నానండి. ఒక 5-6 తొట్లలో తమలపాకు మొక్కలు ఉంటాయి. ఈ తమలపాకు మొక్కలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి మన పెద్దవాళ్ళు తింటారు కదా, రెగ్యులర్గా తినే తమలపాకు అన్నమాట. అది వైన్ తమలపాకు అంటారు. ఇంకోటి వచ్చేసి కలకత్తా పాన్ అండి, స్వీట్ పాన్ అంటాం కదా, అదన్నమాట. మన గార్డెన్లో ఉన్నది మొత్తం కలకత్తా పాన్ రకమే ఉంటుంది. ఈ కలకత్తా పాను స్పైసీగా ఉంటుందండి. అంటే లవంగం, ఇలాచి, దాల్చిన ఈ 3 కలిపి తింటే ఎట్లా ఉంటుందో ఆ ఫ్లేవర్స్ వస్తుంటాయి ఈ ఆకు తింటూ ఉంటే. ఆకు రెగ్యులర్ తమలపాకు కంటే ఈ ఆకు కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉంటుందండి. కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంటుంది, పెద్ద సైజులో ఉంటుంది, మందంగా ఉంటుంది అన్నమాట. తమలపాకు తొట్టులో ఒక చిన్న స్టెమ్ అండి, ఒక 1 ఇంచ్ స్టెమ్ కింద ఇరిగిపోయి పడిపోతే తీసి అందులో పెట్టినా చూడండి ఎంత బాగైందో కదా. తమలపాకు మరం కాంబినేషన్ బాగుందండి. చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. ఈ తొట్టులో ఉన్న తమలపాకు మొక్కను నేను పెరగనివ్వనండి. ఇది మామూలుగా తీగజాతి మొక్కనే, కానీ నేను పెరగనివ్వను. కొంచెం పెరుగుతూ ఉంటే మొత్తం షేప్ చేసి కట్టేసేసి రౌండ్గా పెంచుతూ ఉంటాను అన్నమాట, బుష్గా. అందుకే అలా ఉంటుంది. చూడండి 6 మంత్ అవుతుంది తొట్లో పెట్టి, ఎంత బాగా పెరుగుతుందో, ఎంత ఫ్రెష్గా ఉంది, లేతగా ఉన్నాయి ఆకులు. ఈ తమలపాకు మొక్కను మనము కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చండి, లేదంటే నర్సరీలో మనకు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో కూడా ఉంటాయి, కానీ ఆన్లైన్లో కంటే నర్సరీలో కొనుక్కోవడమే చాలా నయం అండి. ఎందుకంటే నర్సరీలో కొనుక్కునేటప్పుడు మొక్క స్ట్రాంగ్గా ఉందా లేదా, హెల్దీగా ఉందా లేదా, చిగురిస్తుందా లేదా, ఇవన్నీ చూసి కొనుక్కోవచ్చు అన్నమాట. కాస్ట్ వచ్చేసి మొక్క సీజన్ బట్టి ఉంటుందండి. ఈ తమలపాకు మొక్క గురించి అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది చాలా డౌట్స్ అడిగారండి. అవన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను మీకు. ఈ తమలపాకు మొక్కను మనం కంప్లీట్ ఎండకు కాకుండా, కంప్లీట్గా నీడకు కాకుండా సెమీషెడ్లో పెట్టుకొని పెంచుకోవాలండి. ఎండ డైరెక్ట్ పడకూడదండి, అంతే. గాలి వెలుతురు బాగా తగలాల మొక్కకు. అలా పెంచితే మాత్రమే మొక్క బాగా హెల్దీగా పెరుగుతుంది అన్నమాట. కంప్లీట్గా ఎండకు పెట్టినా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, అలాగే కంప్లీట్గా నీడకు పెట్టినా సరిగ్గా ఎదగదు. ఈ తమలపాకు మొక్కకు నీళ్ళు ఎక్కువైనా కూడా మొక్క చచ్చిపోతుందండి. మొక్క మొత్తం కుళ్ళిపోయి ఆకులన్నీ రాలిపోయి మొక్క చచ్చిపోతుంది. కాబట్టి ఎక్స్ట్రా వాటర్ పోవడానికి హోల్స్ క్లియర్గా ఉన్నాయో లేవో ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది మొక్క నాటేటప్పుడే క్లియర్గా చూసుకోవాలి. నేను చూపిస్తాను మొక్క నాటేటప్పుడు ఎలా నాటుకోవాలో. ఈ తమలపాకు మొక్కకు పెస్ట్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా అవుతుందండి. ఆకంతా ముడుచుకుపోవడం, మొత్తము ఆకంతా హోల్స్ పడడం, లేదంటే వెనకాల పిండి నల్లి అంటాం కదా, అవి మిల్లీ బ్లాక్స్, అవి కూడా అవ్వడము చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మొత్తం పెయిన్ అవుతుందండి, పెయిన్ అలా కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం మొక్కను చూసుకుంటూ ఉండాలి. కొద్దిగా స్టార్ట్ అయింది అనుకో మొక్క మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. మొక్క మొత్తం పాడైపోయి డ్యామేజ్ అయిపోతుంది అనమాట. మొక్క హెల్దీగా పెరగదు, అప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఏమన్నా పెస్ట్ ప్రాబ్లం ఉందా లేదా, కొంచెం చీడపీడ నివారించడానికి మనం ఏమేం చేయాలో కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలండి. మరి ఎక్కువ చీడపీడ ఎక్కువ ఉంది, పెస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకుంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి. నీమ్ ఆయిల్ స్ప్రే అందుబాటులో లేకపోతే కూడా మన వేపాకు ఉంటుంది కదండి, ఒక గుప్పడంత వేపాకు తీసుకొచ్చి ఒకసారి కడిగి ఒక గిన్నెలో వేసేసి ఒక జగ్గిన నీళ్ళు పోసేసి బాగా బాయిల్ చేయండి. బాగా మరిగించిన తర్వాత ఆ నీళ్ళను ఆకంతా తీసేసి ఆ నీళ్ళను వడగట్టి అందులో ఇంకొక 50% నార్మల్ వాటర్ కలిపి మొత్తం స్ప్రే చేయండి. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. నేను అట్లనే చేస్తాను, ఎక్కడ నీమ్ ఆయిల్ నేను కొనను, ఇదే స్ప్రే వాడతాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే అండి, తమలపాకుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో స్వయంగా నేను వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఫర్టిలైజర్ కానీ, సాయిల్ మిక్స్ కానీ, ఎరువు కానీ. ఇప్పుడైతే మనం తమలపాకు మొక్క నుంచి ఒక 2 కొమ్మలు కట్ చేసేసుకొని ఎలా నాటుకోవాలో చూద్దామండి. మనం తమలపాకు మొక్క కట్ చేసేటప్పుడు కూడా చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా గనెలు అంటాం కదా, మధ్య మధ్యలో చూడండి, ఆ గనెలు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇంకో కొమ్మ కట్ చేస్తాను, ఒక 2 కొమ్మలు అయితే సరిపోతాయి. అదేంటో ఏమో అండి, తమలపాకు మొక్క కొమ్మ కట్ చేయాలంటే కూడా ప్రాణం ధరించదన్నమాట.
చూడండి అలా గనెలు ఉన్నాయి కదా, అక్కడ రూట్స్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి. అవి ఉండేలా కట్ చేసుకోవాలి మనకు ఖచ్చితంగా. నేను మిడిల్లో కట్ చేస్తున్నాను ఒక కొమ్మని. ఇంకా మనం నాటుకునేటప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కొమ్మలు నాటుకున్న తర్వాత మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను నేను. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి కదా ఆకులు. ఇట్లా వెనక సైడు పిండి నల్లి అవుతుందండి, చెక్ చేసుకుంటూ ఉండాలా. కొంచెం స్టార్ట్ అయిందనుకో మొక్క మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి చెక్ చేస్తూ ఉండాలి. మీకు కొమ్మ చూపిస్తానండి, క్లియర్గా అర్థమవుతుంది. మనం కొమ్మలతో పెంచాలంటే ఖచ్చితంగా కొమ్మ ఇట్లనే ఉండాలా. చూడండి అక్కడ గనె ఉంది కదా, ఆ గనె ఉండాలా. అది ఉంటేనే మనకు చిగురిస్తుంది అన్నమాట. కొమ్మ నాటుకుంటుంది, లేదంటే మనకు చిగురించదు. కాబట్టి ఖచ్చితంగా అలా చూసి కట్ చేసుకోవాలి. మనం ఎన్ని కొమ్మలైనా నాటుకోవచ్చు, ఎన్ని చెట్లైనా పెంచుకోవచ్చు, మొక్కలైనా పెంచుకోవచ్చు. కానీ ఖచ్చితంగా దానికి ఆ గనె ఉందా లేదా చూడాలి. నువ్వు గనె లేకుండా మనం కొమ్మ నాటుకున్నాం అనుకో అస్సలు మొలకెత్తదు, అది ఎండిపోతుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉండాలా. కింద భాగము డ్యామేజ్ అవ్వకుండా, నార వెళ్ళకుండా నీట్గా కట్ చేసుకోవాలా. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఎలా నాటుకోవాలో చూసేద్దాం. ఒక చిన్న పాట్ తీసుకుంటానండి, చిన్న తొట్టి తీసుకుంటున్నాను. ఆ తొట్టికి కంప్లీట్గా హోల్స్ ఉన్నాయండి. కనీసం ఒక్క హోల్, పెద్ద హోల్ అయినా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇది డ్రైనేజీ వాటర్ పోకుంటే మన మొక్క మొత్తం చచ్చిపోతుంది, పెట్టినా కూడా వేస్ట్. కాబట్టి ఎక్స్ట్రా వాటర్ పోవడానికి కింద ఖచ్చితంగా 1-2 హోల్స్ ఉండేలా చూసుకోవాలి. అలాంటి తొట్టిని సెలెక్ట్ చేసుకోవాలి. అది పెద్ద సైజ్ అయినా కానీ చిన్న సైజ్ అయినా కానీ. ఇలా హోల్స్ అన్ని కవర్ అయ్యేలాగా కింద బొగ్గులు వేయాలండి. బొగ్గులు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా బొగ్గులే వేయండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే చిన్న చిన్న రాళ్ళు వేయండి. వేయడం వల్ల హోల్స్ బ్లాక్ అవ్వకుండా, మట్టిపై బ్లాక్ అవ్వకుండా ఎక్స్ట్రా వాటర్ అంతా మంచిగా లీక్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో సాయిల్ మిక్స్ వేసుకోవాలండి. సాయిల్ మిక్స్ అంటే 30% గార్డెన్ సాయిల్, 30% కోకోపిట్, 30% కంపోస్ట్, 10% నీమ్ పౌడరు. కానీ ఈ తమలపాకు మొక్కను మనం నాటుకునేటప్పుడు కొద్దిగా కంపోస్ట్ ఒక 10% ఎక్కువనే వేసుకోవాలండి. అప్పుడు సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇలా సాయిల్ మిక్స్ వేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి ఇంకొంచెం మట్టి వేసుకున్న తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న కొమ్మను మనం మట్టిలో పెట్టేయాలి. మట్టిలో డీప్గా పెట్టాలండి. కొద్దిగా మట్టి లోపలకుండానే మనకు తొందరగా మొలకెత్తుతుంది అన్నమాట. గనె అన్నాను కదండి, అది కొంచెం మట్టిలో ఉండాలా, కొంచెం పైకి ఉండాలన్నమాట. అప్పుడే మనకు తొందరగా చిగురించడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఆకులను కొమ్మ తీసుకున్నాం కదండి, అది డైరెక్ట్ మనం మట్టిలోనే నాటేసుకుందాం. మనం అలా మట్టిలో కొంచెం డీప్గా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వరకు మట్టిలో ఉండేలా పెట్టేసి, అక్కడ గనె ఉంటుంది కదా, పైన గనె ఉండేలా కనిపించేలాగా ఆ గనె కొంచెం మట్టిలో ఉండాలా, కొంచెం పైకి ఉండాలా. చూడండి అలా డైరెక్ట్ అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు ఆ గనె నుంచే చిగురించడం స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కొంచెం మట్టిలో కొంచెం పైకి ఉండేలా చూసుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు కొమ్మలు నాటుకోవడమే అండి. ఈ పద్ధతిలో కనుక కొమ్మలతో మనం నాటుకుంటే 1000% చిగురించడం పక్కా అండి, కన్ఫర్మ్, నో డౌట్ అన్నమాట. ఇలా ఎన్నో మొక్కలు తయారు చేశానండి, ఎంతో మందికి కూడా ఇచ్చాను. కొమ్మల ధర వాళ్ళు మొక్కలు పెంచలేరు కాబట్టి నేను ఇలా నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నేను తొట్లలో పెంచేసి వాళ్ళకు చిగురించినే ఇస్తూ ఉంటాను అడిగిన వాళ్ళకి. ఇలా కొమ్మలు మట్టిలో నాటిన వెంటనే కొన్నని నీళ్లు పోయాలండి, ఎక్కువ పోయకూడదు. కొమ్మ ఉంటే కూడా ఆ వైట్ తొట్లో పెట్టేసిన అన్నమాట. ఇప్పుడు ఇంకొక పద్ధతి ద్వారా చూపిస్తానండి. ఒక డబ్బా కానీ ఒక గ్లాస్లో కానీ నార్మల్ వాటర్ పోయాలండి. తర్వాత మనం ముందు కట్ చేసుకున్నాం కదా స్టెమ్స్, అలాగే కానీ కొద్దిగా లేత కొమ్మల్ని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనకు ఆల్రెడీ చిగురించినాయి కదండి, అవి కంటిన్యూ అవుతాయి అన్నమాట. అవి ఎండిపోవు, వాడిపోవు, అవి కంటిన్యూ అవుతాయి పెరగడము. ఇప్పుడు మనము ఆ కింద కాడలు 1 ఇంచు వరకు నీళ్ళలో ఉండేలాగా చూసుకోవాలి. ఒక 1 మంత్లో మనకు రూట్స్ ఫుల్ ఫామ్ అయిపోయి మనకు చిగురించడం స్టార్ట్ అయిపోతాయి. రిజల్ట్ చూపిస్తానండి. మట్టిలో పెట్టిన ఎలా చిగురించినాయి, నీళ్ళలో పెట్టిన ఎలా చిగురించినాయి కూడా మీకు రిజల్ట్ చూపిస్తాను. నాకు మొక్క పీకడం ఇష్టం లేదు, కానీ మీకు చూపించాలా, క్లారిటీ ఇవ్వాలని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చినాయో. జస్ట్ 15 డేస్ అవుతుందండి. 15 డేస్లోనే మనకు రూట్స్ ఫామ్ అయిపోయినాయి. ఆల్రెడీ చిగురించడం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఎంత ఫాస్ట్ గ్రో అయిందో చూడండి. ఎందుకంటే నేను సాయిల్ మిక్స్లో ఖచ్చితంగా కంపోస్ట్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటానండి. కంపోస్ట్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి రేర్ ప్లాంట్ చిగురిస్తాయి అన్నమాట. అందుకే నేను రేర్ ప్లాంట్స్ ఎక్కువ కంపోస్ట్ వేసి నాటుకుంటాను కొమ్మల్ని. ఇప్పుడు మన నీళ్ళలో పెంచిన కొమ్మల్ని కూడా చూద్దామండి.
అంటే ఇది వేరే అన్నమాట, నేను చూపించినవి ఫ్రెష్. ఇవి నేను ఇంతకుముందే మీకు రిజల్ట్ చూపిద్దామని పెట్టిన కొమ్మలు ఇవి చూడండి. ఇవి కూడా జస్ట్ 15 డేస్ కొమ్మలే అండి. ఎంత బాగా రూట్స్ వచ్చేసినాయో, ఎంత బాగా చిగురించినాయో. మీకు రిజల్ట్ కనిపిస్తుందో తెలియదు, ప్రతి కొమ్మ చిగురించిందండి. చాలా బాగా చిగురులు వచ్చేసినాయి అన్నమాట. మనకి ఇంకొక 15-20 డేస్లో అయితే మనకు ఆల్రెడీ ఆకులు కూడా పెద్దగా అయిపోతాయి. అంత బాగా పెరుగుతుందండి, అంత ఫాస్ట్ గ్రో ఉంటుంది. కానీ ఈ నీళ్ళల్లో మనము కొమ్మల ద్వారా పెంచేటప్పుడు నీళ్ళు అయిపోయినాయో లేవో చూసుకుంటూ ఉండాలండి. నీళ్ళు మొత్తము ఇంకిపోతుంటాయి, తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక 4-5 డేస్కి ఒకసారి నీళ్ళు చెక్ చేస్తూ ఉండాలి, నీళ్ళు ఉన్నాయా లేవా అని. ఒకవేళ నీళ్ళు తగ్గిపోతూ ఉంటే నీళ్ళు పోయాలి. నీళ్ళు పోస్తూ అలా మనం మొక్కల్ని ఒక 1-2 మంత్ వరకు కూడా నీళ్ళలో పెంచుకోవచ్చండి. తర్వాత రూట్స్ బాగా ఫామ్ అయిపోయి మనకు చిగురించడం స్టార్ట్ అయిన వెంటనే మనం మన తోటలోకి మార్చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ రూట్స్ ఉంటాయి కాబట్టి ఇక మొక్క చచ్చిపోయే ప్రమాదం ఏమి ఉండదు, ఖచ్చితంగా చిగురిస్తుంది. ఇంకో మూడో పద్ధతి ద్వారా కూడా నేను తమలపాకు మొక్కను ఎలా పెంచాలో నేను తొందరలోనే వీడియో చేస్తానండి. వీడియో ప్రిపేర్ అవుతుందన్నమాట, ఎందుకంటే మీకు రిజల్ట్ చూపించాలి కదా. అందుకని మనం నీళ్ళకల్లా తీసేసాం కదా, ఇక నీళ్ళలో పెట్టేద్దాం. ఇంకొన్ని రోజులు అలాగే ఉంచి ఆ తర్వాత నేను పాట్లోకి చేంజ్ చేస్తాను, మార్చేస్తాను. ఈ 2 మెథడ్ల ద్వారా మనము తమలపాకు మొక్కను పెంచితే ఖచ్చితంగా నాటుకుంటుంది, రిజల్ట్ ఉంటుందండి. ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని కొమ్మలతో మనం పెంచవచ్చు, 100% రిజల్ట్ అన్నమాట. ఈ టెక్నిక్తో అయితే చాలా ఈజీగా సింపుల్గా మన కొమ్మల ద్వారా తమలపాకు మొక్కను అయితే పెంచేయచ్చండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకే అండి, తమలపాకు మొక్క గుబురుగా, పచ్చగా, హెల్తీగా, ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే మనము ఎవ్రీ మంత్ ఇచ్చే ఫర్టిలైజర్ మీకు చూపిస్తాను, ఎరువు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇలాంటిది ఒక తొట్టి కానీ, ఒక కింద ఒక కవర్ కానీ, ఒక సంచి లాంటిది కానీ వేసేసుకొని ఇట్లా ఒక డబ్బెడంతా కంపోస్ట్ తీసుకోవాలి. ఈ కంపోస్ట్లో ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల చాయ్ పొడి వేసుకోవాలండి, టీ పొడి వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఈ పొడిలో నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్ చాలా రిచ్గా ఉంటాయండి. ఇవి మొక్క హెల్తీగా, ఫాస్ట్గా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మొక్క గ్రీన్గా, పచ్చగా ఉండడానికి కూడా సహాయపడుతుంది అన్నమాట. కంపోస్ట్ వచ్చేసి మొక్కకు బలాన్ని ఇస్తుందండి. అలాగే పసుపు వచ్చేసి మన మట్టిలో ఏమన్నా చీడపీడ ఉంటే నివారిస్తుంది అనమాట. కాబట్టి ఆ 3 కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఆ కలిపిన ఎరువు ఇచ్చే ముందు కొన్ని బొగ్గులండి మొక్క మొదట్లో వేయాలి. ఈ బొగ్గులు మనం మొక్క మొదట్లో వేయడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఉన్న తీసేసుకుంటుంది. అలాగే ఏమన్నా ఫంగస్ ఉంటే కూడా ఈ బొగ్గులే తీసేసుకుంటాయి అన్నమాట. మనకు మట్టిలోకి ఫంగస్ తయారు కానియకుండా ఆ ఫంగస్ ఏమన్నా ఉంటే కూడా ఈ బొగ్గులు తీసేసుకొని మన మొక్కను హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు బొగ్గులు వేయడానికి ట్రై చేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇంకేం చేయలేం కదా. తర్వాత మనం కలుపుకున్న ఎరువును మనం మొక్క మొదట్లో వేయాలి. కొంచెం ఒక 2 గుప్పిలు వేస్తే సరిపోతుందండి. ఇలా 1 మంత్కి ఒకసారి వేస్తే సరిపోతుంది. ఎవ్రీ మంత్ మన తమలపాకు మొక్కలకు ఎరువు వేస్తే మొక్కలు ఎంత బుష్గా హెల్తీగా ఉంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. చూడండి మన ఆకులు ఎంత హెల్తీగా ఉన్నాయో, చెట్లు ఎంత హెల్తీగా ఉన్నాయో చూస్తున్నారు కదా మీరు. ఇలా ఎన్ని తమలపాకు మొక్కలు ఉంటే అన్ని తమలపాకు మొక్కలకి వేసేసి వెంటనే నీళ్లు పోసేసేయాలి. నీళ్ళు కూడా ఓవర్ వాటర్ ఇవ్వకుండా తొట్లో ఉన్న మట్టిని అంతా సరిపోతుందండి. ఎక్స్ట్రా ఓవర్ వాటర్ ఇవ్వడం వల్ల మట్టిలో ఉన్న సారం అంతా ఆ ఎక్స్ట్రా వాటర్లో వెళ్ళిపోతాయి. కాబట్టి నీళ్ళు ఫుల్ పోయకూడదు, కొన్ని మనకు తొట్లో ఉన్న మట్టిని అంతా సరిపోతుంది కదా మొక్కకి. అలాగే తమలపాకు మొక్క మీరు పర్మనెంట్గా పెంచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక పెద్ద కంటైనర్ చూసి పెంచుకోండి. చిన్న చిన్న తొట్లలో అయితే మొక్కకు పెస్ట్ ప్రాబ్లం రాకుండా ఒక స్ప్రే చూపిస్తానండి. ఒక జగ్గెడు వాటర్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇది మొత్తం పసుపు అంతా నీళ్ళు కలిసిపోగానే మనకు కలర్ అవుతాయి కదా, అప్పుడు మనం మొక్క మీద చిలకరించాలండి, చల్లాలి. స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే చేయండి, నా దగ్గర లేదు కాబట్టి నేను చేతితో చల్లుతున్నాను. ఈ పసుపు నీళ్ళు చల్లడం వల్ల మొక్కకు పెస్ట్ ప్రాబ్లం రాదండి. మనం పెస్ట్ ప్రాబ్లం వచ్చినాక నీమ్ ఆయిల్ స్ప్రే చేయడము, దాన్ని క్లీన్ చేయడము ఇది ఒక పెద్ద హెడేక్. కాబట్టి రాకుండా ఉండడానికి మనం ముందస్తు జాగ్రత్తగా ఇలా చేస్తే సూపర్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు తమలపాకు మొక్క గుబురుగా, హెల్తీగా, ఫ్రెష్గా పెరగడానికి ఇంకొక ఫర్టిలైజర్ చూపిస్తా, లిక్విడ్ ఫర్టిలైజరు. ఒక 2 గ్లాసుల నీళ్ళు ఒక గిన్నెలో పోసి అందులో 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకోవాలి. కాఫీ పౌడర్ కంటే ఈ టీ పౌడర్ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మొక్కలకి. ఇది ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టేసి బాగా బాయిల్ చేయాలండి, మరిగించాలి. టీ పొడి లిక్విడ్ ఫెర్టిలైజర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో
నైట్రోజన్ రిచ్గా ఉంటుందండి. దీనిని ఎన్‌పీకే ఫర్టిలైజర్ అని కూడా అంటారు. ఎన్‌పీకే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అన్నమాట. ఇది మొక్క వేరు వ్యవస్థను స్ట్రాంగ్ చేసి మొక్క హెల్తీగా పెరగడానికి సహాయం చేస్తుందండి. అలాగే మొక్క గ్రీన్‌గా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. బాగా మరిగించేసి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లారిపోతుంది. ఆ తర్వాత ఒక జగ్గులోకి మనం మొత్తం ఈ లిక్విడ్‌ని వేసేసుకొని ఇందులో ఒక 50% నార్మల్ వాటర్ కలుపుకోవాలండి. డైల్యూట్ చేయాలి వాటర్‌ని. ఇప్పుడు ఆ లిక్విడ్ ఫర్టిలైజర్‌లో నీళ్లు బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు సమ్మర్‌లో అయితే నైట్ టైం ఇవ్వాలి. వింటర్ సీజన్‌లో, రెయినీ సీజన్‌లో అయితే మార్నింగ్ టైం ఇవ్వాలి అండి. మనము మొక్కలకు ఈ ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఒక పూట నీళ్లు మొక్కలకి ఇవ్వకుండా మట్టి మొత్తం డ్రై అయ్యేలాగా ఉంచాలి. అప్పుడే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల సూపర్ రిజల్ట్ చూడొచ్చు. ఇప్పుడు నీళ్ళు తాగే డిస్పో గ్లాస్ ఉంటుంది కదండి, ఆ డిస్పో గ్లాసు ఒక్క గ్లాస్ ఒక మొక్కకు సరిపోతుందన్నమాట. అంతకన్నా ఎక్కువ వేయకూడదు. అలా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు ఇచ్చేయడమే. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. ఎక్దమ్ రిజల్ట్ ఉంటుంది. మనకు 1 వీక్‌లోనే రిజల్ట్ తెలిసిపోతుంది అనమాట. చూసాం కదండి, మన తమలపాకు మొక్కల్ని కొమ్మల దగ్గర ఎలా నాటుకున్నామో, ఎలా పెంచామో, ఎలా జాగ్రత్తలు తీసుకున్నామో, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చామో మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవుతే ఖచ్చితంగా మీ తమలపాకు మొక్క కూడా 100% పెరుగుతుందండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.